పరిస్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. రైతుల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు నాటకాలు ఆడమాకండి. రైతులకు నిజంగా చిత్తశుద్ధిగా మిర్చి రైతులను మీరు ఆదుకోవాలి అనుకుంటే మీనమేషాలు లెక్కించాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా మార్కెట్ని రంగంలోకి తీసుకురండి, కొనండి, కొని రైతులకు మేలు చేయండి. కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. అప్పుడు మార్కెట్ కొనదాన్ని కేంద్రానికి అమ్మండి, కేంద్రం సహాయం చేస్తుంది. అసలు అదేదో సహాయం చెప్పినట్టుగా రైతులు రోజు వస్తున్నారు, అక్కడ దించుకుంటున్నారు, అమ్ముకుని పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు బోల్డని ఉన్నాయి. కూలీలకు డబ్బులు కట్టని పరిస్థితి. మిర్చి తీసుకొచ్చి మిర్చి పెట్టి అమ్ముకొని వెళ్ళి కౌలు పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో దిగుబడి తగ్గింది. ఇన్ని పరిస్థితుల్లో రైతు, ముఖ్యంగా మిర్చి రైతు ఈ ప్రాంతంలో తీవ్రమైన ఇబ్బందికి గురవుతూ ఉంటే మీరు మాత్రం పట్టించుకోకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. పట్టించుకోకపోతే కుంటి సాగులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మార్కెట్లో రైతు ధర పడిపోయాయి. అరటికాయలు కొన్నామండి కరోనా టైంలో, గుమ్మడికాయలు కొన్నాం కరోనా టైంలో, మార్కెట్లోకి శనగలు తీసుకురావడం మానేశారు, బయట అమ్ముకున్నారు, పెరిగింది కాబట్టి మద్దతు ధర కన్నా. ఈ విధంగా రైతు అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతు గొంతు నిలిమి చంపేటటువంటి నాటకాలు ఆడమాకండి. నాటకాలు నాయుడు గారిని, మరి వాళ్ళ అబ్బాయి లోకేష్ గారిని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇంకో నాటకం ఆడారు చూశారు కానీ నిన్న, పోస్ట్పోన్మెంట్, గ్రూప్ 2 ఎగ్జామ్స్ పోస్ట్పోన్మెంట్. వీళ్ళు లెటర్ రాశారంట, కానీ ఏపీపీఎస్సీ ఒప్పుకోలేదంట. ఈ లెటర్ రాస్తే ఏపీపీఎస్సీ ఒప్పుకోకపోవడం ఏంటి? వాట్ ఈస్ దిస్ డ్రామా? మళ్ళీ అక్కడ నిరుద్యోగుల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం. రైతులు మోసం చేస్తారు, నిరుద్యోగుల్ని మోసం చేస్తారు. ఏ కాడకి కూడా తనకు కావాల్సిన పనులు తాను చేసుకోవడం తప్ప ప్రజల్ని మోసం చేసేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్నారు. 9 మాసాలకే ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం, ఇది నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం అని ముద్ర వేసుకున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. అయ్యా నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వైపు చూడకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ముందుకొచ్చి మార్కెట్ని రంగంలోకి దింపి రైతులకు మద్దతు ధర ఇచ్చి 14,000 15,000 కొనేటటువంటి కార్యక్రమం చేస్తే తప్ప మిర్చి రైతు బ్రతకలేడు. ఇవాళ అత్యధికమైన పెట్టుబడులు పెట్టి మిర్చి రైతు చాలా సర్వనాశనం అయిపోయాడు. ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు తక్షణమే రంగంలోకి దిగి మీరు నాటకాలు ఆడుకోకుండా మిర్చి రైతుకును ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయాలని, అలా చేయడం ద్వారా మాత్రమే ప్రజలకు, రైతులకు మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారని, కేంద్ర ప్రభుత్వంతో నాటకాలు ఆడే కార్యక్రమాలు. ఆయన ఎవరో చెప్తున్నాడు, ఒక ఎంపీ గారు శివరాజ్ సింగ్ చౌహాన్తో మాట్లాడటం వల్ల 11,781 ఎంతో దానికి వాళ్ళు అంగీకరించారు. ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు. ఒకరికొకరు గ్యాస్ కొట్టుకునే కార్యక్రమాలు ఏంటో నాకు అర్థం కావట్లా. రైతులకు కొనేటటువంటి కార్యక్రమం చేయకుండా 1 కిలో కూడా కొనలే ఇంతవరకు. ట్రేడర్స్ పిలుస్తారు, నాటకం ఆడతారు, రైతులు పిలుస్తారు, నాటకం ఆడతారు. రైతేమో అలో రక్షణ అని రోడ్డు మీద పడి బాధపడుతున్నాడు. ఇలాంటి డ్రామాలు ఆడే కార్యక్రమాలు మానాలని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వెన్షన్ అయ్యి కొనుగోలు చేసే కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. సరే, మా మీద ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా వీఆర్ నాట్ కేరింగ్ దిస్. ఇంకా కేసులు పెట్టుకుంటారు మాకు తెలుసు. రైతుల పక్షాన పోరాటంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వెనుకాడమని